నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. తండేల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు నాగ చైతన్య. ఆ తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పుడు నటీనటులు ఇతర సాంకేతిక నిపుణుల కోసం ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రంలో కథానాయిక మీనాక్షి చౌదరిని ఎంచుకున్నట్లు చిత్రవర్గాల నుంచి సమాచారం. చైతు పక్కన నటించడం మీనాక్షికి ఇదే మొదటిసారి. ఈ కాంబినేషన్ ఫ్రెష్గా ఉంటుందని చిత్ర బృందం అనుకుంటుందట. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నట్లు ఫిక్స్ అయింది. మీనాక్షి చౌదరి ఈ ఏడాదంతా బిజీగా గడుపుతోంది. సంక్రాంతికి ఆమె నటించిన గుంటూరు కారం విడుదలైంది. మహేష్కు మరదలుగా కనిపించింది ఈ సినిమాలో. ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్తో సూపర్ హిట్ అందుకుంది. మొన్నే మట్కా కూడా విడుదలైంది. ఈ వారం విడుదల కానున్న మెకానిక్ రాకీలో కూడా ఆమె కథానాయికగా నటించింది. 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంక్రాంతికి వస్తున్నాంలో కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ కథానాయికగా మారింది మీనాక్షి. ప్రస్తుతం తన చేతిలో 4 సినిమాలున్నాయి. ఇప్పుడు చైతు సినిమా కూడా తనే చేయబోతోంది.